క్లారిటీ రావు. తర్వాత పంపిస్తారు. సుమారుగా 40 సంవత్సరాలకి తీసుకెళ్ళారు మమ్మల్ని. మీరు కూడా 30-40 సంవత్సరానికి వెళ్ళిపోయారు. గత స్మృతులు చెప్పాలనుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి. మీకందరికీ కూడా తెలిసే ఉంటుంది బహుశా ఇక్కడ కార్యక్రమాలు మంచి చెడ్డ ఎలా జరిగింది, ఈ స్కూల్లో మీకు ఏం నేర్పాము, ఎట్లా నేర్పాము, మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా నేర్చుకున్నారు, అవన్నీ కూడా మీకు తెలుసు. కేవలం చదివే కాకుండా అనేక రకాలుగా ఓ పాఠశాలే కాకుండా పల్లెటూరు వాతావరణం అనుకూలంగా ఈ స్కూల్ కింద ఉన్నటువంటి అవకాశాలను మనం ఉపయోగించుకొని ఇక్కడ పొలం ఉంది, 4 ఎకరాల పొలం మనం వ్యవసాయం చేసాం, దాంట్లో పంటలు పండించాం, దాంట్లో మనం డబ్బులు తీసుకున్నాం, స్కూల్ కింద ఖర్చు పెట్టాం మీకోసమే. అయితే ఇవన్నీ చేసింది కూడా సుమారుగా చదువులో భాగమైంది మీకు చేసింది. దాంట్లో అది మా వల్ల అవడం అంటే కేవలం మాస్టర్ టీచర్స్ వల్ల అవడం కాదు, పిల్లలు కూడా పూర్తిగా సహకరించబట్టే ఆ పనులన్నీ పూజ చేయగలిగాం పూర్తిగా. అప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ అటువంటిది అనేక రంగాల్లో చేశారు. ముఖ్యంగా ఏంటంటే డిసిప్లిన్ మనిషికి కావాల్సింది మెయిన్. అది క్రమశిక్షణ. స్కూల్లోకి వస్తే పక్కన వెళ్ళినవాళ్ళు కూడా ఇక్కడ స్కూల్లో 200 మంది 250 మంది పిల్లలు ఉంటే సైలెంట్గా ఉండేది, అసలు మాట వినపడేది కాదు. ఎక్కడ పదాల వాళ్ళు కూడా ఎక్కడ మాట వినపడేది కాదు స్కూల్లోకి వచ్చేదాకా. అలా ఉండబట్టే ఏ కార్యక్రమం జరిగినా కూడా డిసిప్లినే, బయట కార్యక్రమాలు జరిగినా డిసిప్లినే. ఈ స్కూల్ కోసం మనం మీకు గుర్తు ఉండడం యానివర్సరీ డబ్బుల కోసం చెప్పాను. స్కూల్లో మనకు సుమారు 6 రోజుల్లో 10,000 డబ్బులు వచ్చాయి. అది చాలా ఇంకా బాగా చేద్దామని చెప్పని మీకోసం కూడా అంటే మీరు నేర్పుదామని చెప్పిన అభిప్రాయంతో పక్కన కోతలు కోసాం. మరి మీకు గుర్తుందో మరి అది కూడా బ్యాచ్ వాళ్ళకి ఎంత వేయించామంటే 10th ఒకడు, 9th ఒకడు, 8th, 7th, 6th 5 కలిపి ఒక బ్యాచ్. కోత కొయ్యడం కూడా ముందు డివైడ్ చేయటమే. అంటే చేయటం అంటే మన ఇష్టం కాదు, పిల్లలు తినేవాళ్ళు అంత తేలిగిన ఇష్టం కాదు. డివైడ్ చేసాం, కోతలు పెట్టే సుమారుగా 20 కోసం కోత సామాన్యం 10 రోజులు పెట్టాం. డబ్బుల కోసం మీ కార్యక్రమం కోసం పెట్టాం. మరి అలా జరిగిందంటే అదేంటది గురువు మీద భక్తి, భయం, శ్రద్ధ అన్ని కొండబట్టి చేయగలిగే. అయితే మామూలుగా ఉంటుంది బిడ్డతో మాట దేనికి వినరు. ఈ పిల్లలతో పని చేసామంటే మరి పేరెంట్స్ ఊరుకుంటారా ఇవాళ? ఊరుకోరు. పాపలతో పని చేసేవంటే అని చెప్పాను వాళ్ళ కంపెనీ వాళ్ళ. ఆ రోజుల్లో పేరెంట్స్ వాళ్ళు మాట్లాడలేదు, కొట్టినా లేదు, తిట్టే లేదు. ఇంక ఎదురు ముందు మీరు వెళ్ళి పొరపాటుగా కంపెనీ చేస్తే ముందు కొట్టేవాళ్ళు. జరిగేది అదే మా సంగతి. ఎందుకంటే ఒక బ్యాచ్ ఉన్నటువంటిది. మేము ఎవరు చేసినా ఈ ప్రతి రాయి ఇటుగా మానవుడు చేసాం. ఇక్కడ ప్రతి ఇటుగా మాట్లాడి ఇంట్లో ఏది పోయినా కూడా మేము మాత్రం స్కూల్ ప్రాపర్టీ పోతే ఊరుకోవడం కాదు. అది ఎవరు ఆక్రమించుకున్నట్టే ఊరుకోవా. దాన్ని కూడా చూసుకున్నాం. మేము సాగు చేసాం, దానికి సాగు చేసాం, 30 ఎకరాలు పండించాం, స్కూల్ కోసం ఖర్చు పెట్టాం. అంటే మన నిజాయితీ కోసం వాళ్ళు అందరూ చేసే దానికి సహకరించారు. మీరు కూడా పెట్టలే అన్నారు. మరి మేము చేసి ఉంటున్నాము. ఆ రోజుల్లో ఎస్ఎస్సీ తీసుకెళ్ళా. అది కూడా ఎలాగంటే పెద్దవాళ్ళ ఎస్ఎస్సీ తీసుకెళ్ళినటువంటి సామాన్యులు ఎవరు పంపరు, తీసుకెళ్ళరు. 2 ఉన్నాయి మా ఇంటిలో. పేరెంట్స్ పంపరు, ఎవరు రెస్పాన్స్ తీసుకుని ఎవరు తీసుకెళ్ళరు. ఎందుకంటే జ్ఞానం. ఆ రోజుల్లో ఫస్ట్ శ్రీశైలం, సాగరం, హైదరాబాద్ ప్రిపేషన్ మీరు గుర్తుగా ఉన్నారు. తర్వాత మా ఇంటికి పులిహార నుంచి 10 రూపాయల టికెట్, 2 లారీలు ఎక్కడికి సముద్రం స్నానానికి. మంగిని బీచ్కి వెళ్తే ఎలాగంటే బహుశా మంగిని బీచ్ మేము చూపించిన తర్వాత మళ్ళీ బహుశా మీరు సముద్రం చూసుకుంటున్నాం అనుకుంటున్నా. చాలా చూడాలి అది. ఎందుకంటే ఇవాళ కూడా చాలా మంది పట్టణంలో సముద్రం చూడ ఉన్నారు, దగ్గర సముద్రం కూడా చూడాలి ఉన్నారు. ఆ రోజుగా సముద్రం చూపించాము.
సినిమాలు సంవత్సరం పౌర్ణమి చేయమని దర్శనం 5 రూపాయల టికెట్లో చూపించాను మీకు. ఎందుకు విషయం ఏంటంటే ధైర్యంగా అది మీ గొప్పతనం అది. ఎందుకంటే సముద్రానికి ముందు కూర్చున్నా పిండాంశాన్ని మొక్క కూడా అడుగు ముందేడు ముందు మెయిన్ అది కారణం ఏంటంటే సముద్రం ముందు కాపాడుకుంటే పిల్లలు జాగ్రత్తగా వస్తారు బయటికి. అట్లా ఉండేవాళ్ళం ఇదేవాళ్ళు మాట అది మెయిన్ అది. మీరు లేకపోతే మామూలు అవుతుంది, మేము చేయలేము. తర్వాత ఇందాక మీరు కొంతమంది మాస్టర్లకి పోయిన వాళ్ళు నలుగురు పేరు చెప్పారు. అసలు ముఖ్య పేరు చెప్పరా. గురుపూర్ చలారి పేరు మర్చిపోయారు. ఒకటి చెప్పడం మర్చిపోవడమే వేయగలుగుతుంది. మనం చెప్పని కాదు కోరిక కొన్ని గుర్తు చేస్తున్నా. బహుశా మంచి గాంధీ గారు తెలుసా అన్నమా ఆయన మెయిన్ ఇంకా స్కూల్లో కొంత పేదలైన కారణం కొంతమంది మాస్టర్తో వస్తున్నారు తేలికలు. క్లాస్ మాస్టర్ అంటే ఏంట్లే పోనీ కొంతకాలం ఇక్కడ చాలా ఉంది కదా, అవకాశం మీరు ఇచ్చారు. ఇక్కడ పిల్లలు ఇచ్చారు. పిల్లల మరి నాదారి పేరు వచ్చేది ఇక్కడి నుంచి గ్రౌండ్ గాలి కెలిచి కది పూర్తిగా 50 రకాలు మొత్తం 50 రకాల పంటలు పండించాం. బిల్లింగ్ ఇచ్చేసి పంటలు దాన్ని ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళం. ఏది యానిమేషన్ వచ్చేది అడిగి చూపించేవాళ్ళం. బోర్డులు కట్టి కూర్చోయా అందరూ చేసినా చూడాలి అది చేసేవాళ్ళం. ఎంత ఒక పువ్వులు పూయించేవాళ్ళం. ఒక్క పువ్వు పట్టుకున్నాడు పిల్లలు. గొప్పతనం పిల్లలు అంటే పిల్లలకు సంబంధం లేదు. పిల్లలంటే మనం సరి చేస్తే పిల్లలు లేకపోతే వాళ్ళు కోరుతారు. సామాన్య ఎంపీకేస్తారు మొత్తం ఏముంటారు. అటువంటి గొప్ప పిల్లలు ఎందుకంటే కంట్రోల్ అలా పనిచేసేటప్పుడు మరి అంతా మీ గొప్పతనం అని మాస్టర్ చెప్పారు, మీరు వెళ్ళారు. సరే యాక్టివిటీస్ అంటారా. నేను కొంచెం ఎక్కువగా ఉండేవాడిని. ఓపు ఉండేది బాగా ఎక్కువ ఉండేవాడిని. న్యాయదర్శనం అంటే తెల్లారిపోయేది. యూనివర్సిటీ తెల్లారిపోయేది. అందరితో డ్రామా అయితే ఆడపిల్లలతో మగపిల్లలతో మొత్తంతో తెల్లారిపోయింది మొత్తం మీద. ఎప్పుడు బాగుండే ఇక్కడ షావుకారు ఎందుకంటే సంపాదించేవాళ్ళు కదా. తెల్లవాళ్ళు వేసేవాళ్ళం. బాగా బ్రహ్మాండంగా ఉండేది. చదువుకుంటారా మీకు తెలిసే ఉంటుంది. ఎవరు తగినట్టుగా చెప్పారు దానికి ఎక్కువ ఉండేది. పిల్లలు మా పిల్లలు అనుకున్నాం. మాదే స్కూల్ బాగా అనుకున్నాం. మా పిల్లలు అనుకున్నాం. అనేకం చేసాం. కొట్టాము తిట్టాము అనేక. కానీ ప్రేమ పిల్లలంటే బాగా ఎక్కువ. గ్రౌండ్లోకి వెళ్ళినా సద్దగూడ పిల్లలతో ఆ రకంగా మేము చేసాము. ఎక్కువగా మాట్లాడకపోతున్నాయ్యా అది చాలా వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం పోయినాయా కనుపోయింది. ముందు అడిగాడు దుర్గమ్మ వచ్చి కనుపోయింది. అప్పుడు బాగా అప్పుడుగా నేనే కాదు అక్కడి పోయితే కారు మానేసా. దాని అన్నీ వచ్చింది. షుగర్ వచ్చింది, అన్నీ వచ్చింది. 84 వరకు బాగా ఉన్నా. ఇప్పుడు 89 టన్ను అవుతున్నాయి. అయితే 93 రిటైర్మెంట్. 28 ఏళ్ళు సర్వీస్ చేశాను. 32 ఏళ్ళు పెన్షన్ ముట్టుకున్నా. సర్వీస్ కంటే ఎక్కువే. అయితే సరే ప్రేమ స్కూల్ అంటే నేను వచ్చే పొజిషన్ లేదు. మా కుటుంబాలు ఇక్కడ చేస్తారని చెప్పంటే ఇంకా 4 గంటలు కూడా ఉంటాయి. ఇబ్బంది లేదు. పిల్లలు చేస్తారంటే సంతోషం ఉంది. మీరు బాగా రన్ చేశారు. కొత్త రకంగా మీరు ప్రత్యేక కార్యక్రమం పెట్టి మొత్తం అంతా చెప్పించారు. చేశారు కొత్తగా మంచి కార్యక్రమం అట్లా అది కూడా చేశారు. ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం మంచి కార్యక్రమం చేసుకోవడం చేశారు. చాలా బాగుంది. చేశారు. స్కూల్గా చేశాం. మా మాస్టర్ అంతా మావాడు మా బోసు కొంచెం చెప్పాక మీకు శాంతులు 5 మిగిలాం చెప్తున్నా. మురళీమోహన, సత్యప్రకాశ ప్రకాశ్రావు, నేమాన్ గోపాలస్మృతి, తర్వాత అదైపోయి అబ్బాయికి ఇంకొస్తే గంగాధరరావు, దేవులపల్లి, రైతు పిచ్చేశ్వరరావు, విజయరావు, విజయరావు చాలా బాగుంది. హప్తే వాడే రామారావు అడిగి అనిపిస్తాడు. సంవత్సరానికి సామాజిక అది అనిపిస్తుంది కదా.